నమస్తే. వెల్కమ్ టు వేదిక టీవీ. లక్షకి చేరువలో ఉన్న బంగారం ధరలు 56,000కు వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అసలు ఈ మాట వినడానికైతే మండు టెండలో చక్కటి కూల్ డ్రింక్ తాగినంత హాయిగా ఉంది కదా! నిజంగా ఇలా జరిగితే ఎంతమంది అసలు మార్కెట్‌లో కొనుగోలుదారులైతే చాలా ఎక్కువగా పెరిగిపోతారు. అసలు నిజంగా ఎక్కడైనా కూడా బంగారం పెరిగేదే చూసాం కానీ తగ్గుముఖం పడడం ఎప్పుడూ చూడలేదు. అది కూడా సగానికి పడిపోయింది అంటూ కూడా ఎక్కడా వినలేదు. కానీ దీంట్లో వాస్తవం ఎంత? ఈ అంచనాలు నిజమెంత? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గోల్డ్ అనలిస్ట్ ప్రతాప్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలు కూరగాయల మార్కెట్‌లో దొరికే ఈ టమాటాలు, ఉల్లిపాయలు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రూ. 100 కిలో ఉన్న ఉల్లిపాయలు రూ. 50కి, రూ. 20కి దొరుకుతాయంటే నమ్మొచ్చు. అదే విధంగా గోల్డ్ లక్షకి చేరువలో ఉన్న గోల్డ్ 56,000కి, 50,000కి దొరుకుతది, వస్తుంది అన్న ప్రచారం నిజమెంత? ఈ అంచనాల్లో అసలు ఏ విధంగా అంచనాలు వేస్తున్నారు? మేడం ప్రస్తుతానికి గోల్డ్ 96,000 దాకా ఉంది. మీరు ఒక 2 రోజుల క్రితం చూస్తే కూడా కొంచెం తగ్గింది. 93, 90,000 కూడా వచ్చి మళ్ళీ స్పీడ్ అందుకుంది ప్రస్తుతానికి. ఇది 54,000, 56,000కి వెళ్తుందా లేదా అంటే రకరకాల విశ్లేషణలు ఉన్నాయి దీని మీద. వన్ ఆఫ్ ద అనాలిసిస్ ఏంటంటే ఒకవేళ కనుక గోల్డ్ నిన్న మొన్న పడిన ట్రెండ్లో కనుక కింద పడితే కనుక ఇట్ మే రీచ్ అప్ టు దట్ లెవెల్ అని చెప్పి వాళ్ళకు ఒక అభిప్రాయం చెప్పారు. జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ కూడా ఏంటంటే మనకి ఏదైతే నచ్చుతుందో దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో దానికి ఎక్కువ అందరూ వెయిటేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైనా మీరు అన్నట్లుగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది అంతకంటే తగ్గేందుకు, అంత బాగా తగ్గేందుకు, ఇప్పుడు మీరు అన్నట్టుగా దగ్గర దగ్గర 40% దాకా తగ్గడం అనేది చాలా కష్టమైన విషయం. అది తగ్గుతుందా లేదా అనేది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడున్న ట్రెండ్లో అయితే కనుక ఆ స్టేజ్కి రావడం అనేది చాలా కష్టమైన విషయం అది. సో దాని గురించి మనం ఎక్కువగా ఒక అపోహ పెట్టుకొని ఎప్పటికో అది తగ్గుతుంది కదా అని చెప్పి మనం దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక గోల్డ్ ఇలా కొంచెం పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఎస్, అప్పుడప్పుడు కరెక్షన్స్ వస్తాయి. ఒక 3%, 4% కరెక్షన్స్ వస్తూ ఉంటాయి మొన్న మార్కెట్లో వచ్చినట్టు. ఆ స్పీడ్ అనేది కొంచెం తగ్గుతుంది తప్ప గోల్డ్ కానీ లేకపోతే భూమి మీద కానీ ఇవి రెండు మనకి చాలా స్కేర్స్ రిసోర్సెస్. ఎప్పుడు కూడా ధరలు పెరిగేవి కానీ తగ్గేవి కాదు. 96,000 ఉన్నది కాస్త 90,000, 93,000కి వచ్చింది అని అంటున్నారు. అంటే ఈ వారం చూసుకుంటే అది ఏ అంచనాలతో తగ్గిందంటారు? మళ్ళీ ఎందుకు పెరిగింది? దీన్ని మీరేమంటారంటే ఇంపల్సివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు మార్కెట్లో. ఏంటంటే ఇప్పుడు సడన్గా మనకి ఏప్రిల్ 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు టారిఫ్ రేట్స్ వచ్చాయి. ఎప్పుడైతే అమెరికా టారిఫ్స్ ఇండియా మీద వేసింది, చైనా మీద వేసింది, మళ్ళీ చాలా కంట్రీస్ రిటాలియేటరీ టారిఫ్స్ వేశాయి. సో మార్కెట్లో ఒక రకమైన ఇంపల్స్ వచ్చింది. ఏంటంటే ఏమి జరగబోతుందో ఫ్యూచర్లో, ఇలా ఈ ట్రేడ్ వార్ ఇలాగే కంటిన్యూ అయితే కనుక రేపు పొద్దున ఏమవబోతుందో మనకి. సో అందుకని ఏమైందంటే చాలామంది స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఈ స్పెక్యులేషన్ మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా చేశారు. మీరు చూసుంటే కనుక ఆ రోజుల్లో స్టాక్ మార్కెట్ దగ్గర దగ్గర 2,300 స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఏప్రిల్ 3, 4 తేదీల్లో మీరు చూసుంటే స్టాక్ మార్కెట్ భారీగా తగ్గిపోయినాయి. అన్నీ, నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం ప్రపంచం మొత్తం మీద కూడా స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయినాయి. అందరికీ ఏమైందంటే దాని మీద పెట్టి మనం స్పెక్యులేట్ చేసే బదులు గోల్డ్ మీద పెట్టుకుంటే మంచిది కదా అని ఒక అవగాహన వచ్చింది. మరి గోల్డ్ రేట్ పెరగాలి కదా, మరి అంతమంది స్టాక్ మార్కెట్లో తీసేస్తే అంటే మీకు విచిత్రంగా గోల్డ్ కూడా తగ్గింది. ఆ పీరియడ్లో మీకు 90,000కి వచ్చింది. ఒక 3 days బ్యాక్ మీరు చూస్తే అరౌండ్ 90,000 మీకు గోల్డ్ ప్రైస్ వచ్చింది, 91,000. అక్కడ జరిగింది ఏంటంటే గోల్డ్ని నేను టారిఫ్ నుంచి ఎగ్జామ్ చేస్తాను అని సైమల్టేనియస్గా ట్రంప్ ఒక నోటిఫికేషన్ ఏంటో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంతో ఓకే, గోల్డ్కి ఇంకా ప్రాబ్లం లేదు, ఆయన టారిఫ్ వేయటం లేదు కాబట్టి అన్న ఒక సాటిస్ఫాక్షన్కి వచ్చేప్పుడు గోల్డ్ మీద డిమాండ్ తగ్గింది. సో సైమల్టేనియస్గా మీకు స్టాక్ మార్కెట్ తగ్గింది, గోల్డ్ మీద కూడా కొంతవరకు దాని ప్రభావం కనిపించి గోల్డ్కి డిమాండ్ అన్నది తగ్గింది. తర్వాత మళ్ళీ మార్కెట్లో జరిగిన మార్పులు కానీ, లేకపోతే చైనా మీద ఆయన చూపిస్తున్న ప్రత్యేకమైన అభిమానం కానీ, లేకపోతే చైనా ఆయన మీద చూపిస్తున్న ప్రత్యేక అభిమానం కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రపంచం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో మళ్ళీ ఎప్పుడైతే గోల్డ్ మీద ఏదైతే ఈ భాషణలు కానీ అవి కానీ తగ్గేటప్పుడు మళ్ళీ గోల్డ్ ఊపందుకుంది. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ పరుగులు పెడుతుంది. ఇవాళ రోజున మీరు చూస్తే అరౌండ్ 95,900, 96,000 రీచ్ అవుతుంది ఇప్పుడు గోల్డ్. ఆల్రెడీ బ్రీచ్ అయ్యి కూడా ఉంటే మనం మాట్లాడుతుంటే రేట్లు మారిపోతున్నాయి. సో చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, ఇంత పెరుగుతుంది, లేదు గోల్డ్ ఇంతవరకు తగ్గిపోతుంది అని కరెక్ట్గా చెప్పడం అన్నది ఈ సిచ్యువేషన్లో చాలా కష్టం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనం ఈ ప్రభావం మనకి తెలియాలి అంటే ఒక 10-15 రోజులు అయితే కానీ మనకు తెలియదు. ఇప్పుడు పెరిగిన రేట్ ఇలాగే ఉంటుందా, లేదు మళ్ళీ కొంచెం కరెక్షన్ వస్తుందా అన్నది ఓన్లీ టైమ్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఫర్ అస్.
కానీ ఎప్పుడైనా బంగారం చూసుకుంటే తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా తక్కువే ఉంటాయి. ఇప్పుడు దాదాపు మీరు 3, 4 వేలు కూడా తగ్గింది అనంటే అది నిజంగా సంతోషమైన విషయమే. కాకపోయినా ఇప్పుడు 90,000 అనంటే దాదాపు 96,000 ఇప్పుడు 95,000 ఉంది అనుకోండి. అది 1,00,000కి చేరువలోనే ఉంది. అటు ఇటు వేసి ఆ చార్జెస్ అని చెప్పేసి 1,00,000 రౌండ్ ఫిగర్ కూడా చేస్తున్నారు. సో అలాంటి 1,00,000 ఉన్నది దాదాపు సగం పాటు అంటే 50% తగ్గిపోయింది అంటే 56,000, 50,000 అని చెప్తున్నారు. ఈ అంచనాలు అంటే ఈ ఒత్తిడి అనేది బంగారంపై ఏదైతే ఒత్తిడి పడుతుందో అది దేనివల్ల డాలర్ రేట్ అయినా ఇంకేదైనా కూడా ఉండొచ్చు అంటారా? మేజర్గా మనం 3 కారణాలు చెప్పుకోవచ్చు అండి. మీరు ఒకటి వచ్చేసి అంతర్జాతీయ పరిణామాలు ఒకటి చూడాలి, తర్వాత జాతీయంగా ఒకటి మనం చూడాలి, ఇంటర్నల్గా మన డొమెస్టిక్ ఇష్యూస్ ఏమున్నాయని. సో 3 విధాలుగా మీరు విశ్లేషించుకోవాల్సిందే తప్ప విడివిడిగా చూసి చెప్తే తప్ప మనకు కరెక్ట్గా అర్థం కాదు. ఇంటర్నేషనల్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు థ్యాంక్స్ టు WTO రూల్స్ కానీ అవి కానీ ప్రతి కంట్రీ కూడా ఇంటర్నేషనల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అది ఎవరి కంట్రీ ఎవరి చేతిలోనూ లేదు, ఏ కంట్రీ చేతిలోనూ. దాంతో ఎప్పుడైతే డాలర్ ఫ్లక్చుయేషన్ జరుగుతుందో లేకపోతే ఎప్పుడైతే మేజర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ చేంజెస్ జరుగుతాయి, లైక్ ట్రంప్ వేసిన టారిఫ్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, దాని మీద ఎవరికీ కంట్రోల్ లేదు. సో అది అంతర్జాతీయంగా దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. అది గ్లోబల్గా అందరి మీద పడే ఒక ఇది. రెండోది వచ్చేసి మన జాతీయ పరిణామాలు చూసుకుంటే లాస్ట్ టైం మనకి కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. లాస్ట్ జూలై 24లో మీరు గమనిస్తే కనుక నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ మనకి కస్టమ్స్ డ్యూటీస్ కొంచెం ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించారు. సో ఆ తగ్గించడం వల్ల మనకి కొంచెం భారం తగ్గింది అప్పట్లో. సో అవి మనం డొమెస్టిక్గా మనం చూడొచ్చు. ఇంకా డొమెస్టిక్ అంటే మైక్రో లెవెల్లో మీరు చూడాలి అంటే మార్కెట్లో డిమాండ్ ఏముంది, పెళ్ళిళ్ళ సీజనా లేకపోతే పండగల సీజనా, దాని వరకు ఎంత ప్రభావం ఉంటుంది అనేది. అంటే సీజన్ వైజ్ కూడా పెరిగే అవకాశం సీజన్ వైజ్ కూడా మీకు డిమాండ్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అక్షయ తృతీయ వస్తుంది, పెరుగుతుందంటారా? అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే అక్షయ తృతీయ లేకపోతే రీజనల్ డొమెస్టిక్ పెళ్ళిళ్ళ సీజన్ ఇవన్నీ ఏంటంటే మీరు మ్యాక్రో అనాలిసిస్ చేస్తే వీటి పర్సంటేజ్ ఆఫ్ ఇది ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. హార్డ్లీ మీకు ఒక 4%, 5% ఎఫెక్ట్ ఉంటుంది తప్ప అంతర్జాతీయంగా ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ చేస్తారో, ఎప్పుడైతే గవర్నమెంట్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ బంగారాన్ని కొనుక్కొని పెట్టుకోవడం మొదలెడతారో వాళ్ళ ఇంపాక్ట్ లాస్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం మన మార్చిలో వచ్చిన దాని ప్రకారం దగ్గర 70% ఆఫ్ ద పర్చేజెస్ ఓన్లీ వాళ్ళే చేశారు. అంటే ఒక టన్నులో 700 కిలోలు వాళ్ళే కొనుక్కున్నప్పుడు మీరు బ్యాలెన్స్ 300 కిలోలే కొనుక్కోగలిగారు రిటైల్ ఇన్వెస్టర్స్. సో అదేంటంటే మీకు వాళ్ళు ఎప్పుడైతే కొనుక్కొని దాన్ని దాచుకుంటారో అది మార్కెట్లో మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉండదు. టు దట్ ఎక్స్టెంట్ డిమాండ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు దాని మీద ఆటోమేటిక్గా దాని ప్రభావం మనకి ప్రైస్ మీద కనపడి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు అనాలిసిస్ చేసేటప్పుడు 3 విధాలుగా బ్రేక్ చేసుకొని మనం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇండియాలో గోల్డ్ ప్రైస్ తగ్గించాలి అనుకుంటే ఏం చేయాలి అంటే గవర్నమెంట్ దగ్గర ఏమైనా టారిఫ్లు తగ్గించుకోవడం, డ్యూటీస్ తగ్గించుకోవడం, ఇంకేదో చేయడం, ఇలాంటివి ఏమైనా డొమెస్టిక్గా చేసుకోగలరు తప్ప ఇంటర్నేషనల్గా మీరు చేసేదేం లేదు. అట్లాగే మనం ఇండివిజువల్గా మనం లోకల్ లెవెల్లో మనం చేయగలిగింది ఏంటి అంటే కనుక అనవసరమైన అపోహలకు పోయి, అత్యాశకు పోయి, లేదు అతి బాగా నిరుత్సాహపడిపోయి మనం బంగారం కొనేయడం కానీ అమ్మేయడం కానీ అతిగా చేసి దానికి లేని డిమాండ్ని మనం ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎస్, ఉన్నంతలో కొనుక్కోండి, తప్పు లేదు. ఎందుకంటే గోల్డ్ ఎప్పటికైనా పెరిగేదే, ఇవాళ కాదు రేపటికైనా పెరిగేదే. మీరు అన్నట్టుగా 54,000 దాకా వస్తుంది అని ఎదురు చూసి తర్వాత డిసప్పాయింట్ అయిపోయి అది 54,000, 154,000 అయిన తర్వాత బాధపడి ఇవన్నీ చేయకుండా ఉండాలి. ఎంతవరకు అంటే జనరల్గా మొన్న మనకి 90,000, 91,000 వచ్చింది. వచ్చినప్పుడు మనకి ఎంత అవకాశం ఉంటే అంత మనం కొనుక్కోవడమే మంచిది. ఇంకా తగ్గుతుందేమో అని మీరు ఎదురు చూస్తే మీరు చూసారు 2 రోజుల్లో మళ్ళీ 3,000 పెరిగిపోయింది. సో మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు మనం ఎక్కువ అత్యాశకి పోవద్దు, అతిగా నిరుత్సాహం కూడా పడకుండా పెరుగుతుందా తగ్గుతుందా అని మన దగ్గర ఉన్నంత వరకు చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కొని దాచుకోవచ్చు. అసలు మన దగ్గర స్టాక్ ఉందంటారా? బంగారం కొలత ఉంది అని చెప్పేసి రీసెంట్గా మనం కొన్ని వార్తల్లో చూసాం. బంగారం కొరత అంటే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొనుక్కుంటాయో వాళ్ళు వాటిని దాచుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ రిజర్వ్స్ దాచుకుంటుంది, బయటికి జనరల్గా దాన్ని వదలరు. మీరు బయట ఎక్కడితో కొంటారు వెళ్ళి అంటే కనుక మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లేదా ట్రేడర్స్ దగ్గర కొనుక్కుంటారు. మీరు కొరత అన్నది మనం సృష్టించుకున్న కొరతే తప్ప బంగారం ఎప్పటి నుంచో కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం దీన్ని ట్రేడింగ్లో పెట్టామో, ట్రేడింగ్లో పెట్టిన తర్వాత అందరూ దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు తప్ప నిజంగా అత్యవసరం అయ్యి దాంతో ఒక బంగారం నెక్లెస్ చేయించుకుందామా, ఉంగరం చేయించుకుందామా అనే అవగాహన ఎప్పుడో పోయింది, ఆలోచన పోయింది. దాంతో ఏమైందంటే మీరు అనవసరంగా దానికి లేని డిమాండ్ సృష్టించుకోవడం వల్ల ప్రైస్ అనేది పెరిగింది తప్ప అది అలాగే ఉంది. గోల్డ్ ఎప్పుడు గోల్డే, బంగారం బంగారమే, దాంట్లో తేడా ఏం లేదు. మనం చూసే దృక్పథంలో మార్పు వచ్చింది. మనం దాన్ని ప్రస్తుతానికి ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా చూస్తున్నాము. దీని నుంచి నేను ఎంత సంపాదించుకోగలను అని ఒక టైప్ ఆఫ్ మా దగ్గర ఒక గ్రీడ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎప్పుడైతే కనుక ట్రేడర్స్ దీనివల్ల బాగా రేట్ వస్తుంది అని అనిపిస్తుందో ఆ గ్రీడ్ ఇండెక్స్ చాలా హైట్ పెరిగిపోతుంది. మామూలుగా నేను
ఒక 1.5-2 months బ్యాక్ గ్రీడ్ ఇండెక్స్ అరౌండ్ 60-65% ఉంది. ఇవాళ రోజున గ్రీడ్ ఇండెక్స్ 85% ఉంది. 85% ఈజ్ ఎ వెరీ హైయెస్ట్ గ్రీడ్ ఇండెక్స్. అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు ఇది రేపు పొద్దున ఫ్యూచర్లో పెరిగేదే, తగ్గేది కాదు అని ట్రేడర్స్ అందరూ అనుకొని కొనుక్కుంటున్నారు. ట్రేడర్స్ అనేవాళ్ళు ఎవరైతే లాభం కోసం అమ్ముకునేవాళ్ళు. సో వాళ్ళందరూ కొనుక్కొని పెట్టుకున్నారు కాబట్టి మీకు ప్రైస్ మీద దాని ప్రభావం అనేది బాగా పడుతుంది. సో ఫైనల్గా చెప్పండి, లక్ష దాటుతుందని చెప్తున్నారు కాబట్టి 1,10,000 కూడా వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి పెరుగుదల గురించి ఆలోచిస్తే. సో 1,00,000కి దాటిపోయి వస్తే మాత్రం అసలు ప్రజలు ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు? ప్రజలు ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో అప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఆర్నమెంట్స్ అయితే మొత్తానికి మర్చిపోయారు, చేయించుకోవాలి మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అన్న ఆర్నమెంట్స్ గురించి అయితే మర్చిపోయారు. ఆల్మోస్ట్ అయితే ప్రజలందరూ కూడా బంగారాన్ని ఎలా ఇన్వెస్ట్ పెట్టుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, దేంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్న దానిపై ఉన్నారు, అంచనాలతో ఉన్నారు. మరి 1,00,000కి ఒకవేళ దాటిపోయి కూడా ఉంటే ఇప్పుడు 1,10,000 అంటారు. ఇప్పుడు 1,00,000 ఉంది అని అనుకున్నా కూడా 1,00,000కి ఉన్న బంగారాన్ని అసలు నార్మల్గా కామన్ ప్రజలు కూడా ఎలా కొనుగోలు చేసుకోగలరు, ఎలా ఇన్వెస్ట్ చేయగలరు, దాన్ని ఎలా ఉపయోగించుకోగలరు? ఒకటండి, మీరు బంగారాన్ని 2 విధాలుగా కొనవచ్చు. ఒకటి వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్, రెండోది వచ్చేసి జ్యువెలరీ. మీరు ఎప్పుడైతే జ్యువెలరీ కొంటారో జ్యువెలరీ మీద మీకు ఏజ్ పెరిగే కొద్దీ, అంటే జ్యువెలరీ ఏజ్ పెరిగే కొద్దీ లేదు దాని కొన్న పీరియడ్ని బట్టి మీకు దాని వాల్యుయేషన్ తగ్గుతూ ఉంటుంది. వేస్టేజ్ అని ఇదని అదని మిమ్మల్ని కోసేస్తూ ఉంటారు అందులో. దాంతో మీకు తరుగు రూపంలో చాలా పోయి దాని వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతుంది. సో మీకు జ్యువెలరీ అవసరం లేదు అనుకుంటే కనుక, రేపు పొద్దున ఎప్పుడో నాకు ఒక ఏళ్ళ తర్వాత జ్యువెలరీ కావాలి అనుకుంటే కనుక, ఈ రోజున మేము సజెస్ట్ చేసేది ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి. దానికైతే తరుగు ఉండదు, దాని మీద మీకు వేస్టేజ్ ఉండదు. ఆ రోజు మీకు ప్రైస్ పెరిగినా కూడా మీకు ఆ ప్రైసే వస్తుంది. కాబట్టి మీకు దాంట్లో నష్టపోయే అవకాశం చాలా తక్కువ. అదే మీరు జ్యువెలరీకి ఇప్పుడు అవసరం లేకపోయినా కూడా ఈ రోజుల్లో ఒక ఫ్యాన్సీ ఏంటంటే బాగా జ్యువెలరీ డిస్ప్లే చేయడము, వేసుకోవడము అన్నది. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఆటోమేటిక్గా అది ప్రైస్ మీద ప్రభావం చూపిస్తుంది. ప్రైస్ పెరిగినప్పుడు మీకు తక్కువ రిటర్న్ వస్తుంది దాన్ని మీరు ఎక్స్చేంజ్ చేయాలన్నా అమ్మాలన్నా కూడా ఈ వేస్టేజ్లు అవి తీస్తే మీరు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ 1,00,000 దాటినా లేదు 1,00,000కి తక్కువ ఉన్నా ఏదున్నా కూడా మీకు ఇమీడియట్గా జ్యువెలరీ అవసరం లేదు అని అనిపిస్తే కనుక మీరు దీని మీద నష్టం ఎక్కువ పోకూడదు, లాభం వస్తే కనుక మనం చేసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్ మీకు కాయిన్స్ కొనుక్కోండి 24 క్యారెట్ గోల్డ్. దాని ప్రైస్ మీకు ఎప్పుడు ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ 100% మీకు వెనక్కి వస్తుంది. సో ఫైనల్గా విన్నారు కదా, 1,00,000కి చేరువలో ఉన్న బంగారం ధరలు 56,000కి తగ్గుతుంది అన్న మాట, ఆ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ న్యూస్. థ్యాంక్ యూ ప్రతాప్ గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ.